వద్దు, నా వల్ల కాదు. ఇంతమంది ముందు నేను మాట్లాడలేను. నాకు భయం. సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. ఇప్పుడు మీ వంతే, మీరే మాట్లాడాలి. నో, నాకంత ధైర్యం లేదు. నేను తడబడితే అందరూ నవ్వుతారు. నాకెంత అవమానం. నేను అది భరించలేను. ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భయం నాదేనా? వేగంగా కొట్టుకుంటున్న గుండెదా? ఎవరిది ఈ భయం? భయమంతయు దేహముదే, భయముడిగిన నిశ్చయంబు పరమాత్మునిదే. లయమంతయు దేహముదే, జయమంతయు జీవుడనుచు చాటరవేమా. ఎక్కడిది ఆ శరీరవాణి? ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి ఈ మాటలు? నాలో ఏదో చలనం కలుగుతుంది. ఈ మాటలు నా గుండె లోతుల్లో గుచ్చుకుంటున్నాయి. ఏమిటి దీని భావం? ఏమిటి నాలో ఈ కదలిక? ఏయ్, నిన్నేరా, నిన్నే. ఎటు చూస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఈ భయం ఎవరిది? నీ శరీరానిదా? నీ ఆత్మదా? లేదా కొట్టుకుంటున్నది గుండెదా? ఆ గుండెదడ ఎక్కడిదిరా? ఒరేయ్, నీ ఆత్మను శరీరాన్ని వేరు చేసి చూడరా. భయం దానంతట అదే పారిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భయం? నీ శరీరాన్ని నుంచి వచ్చిందా? నీ బుర్రలోంచి వచ్చిందా? నీ ఆత్మలోంచి వచ్చిందా? ఒక్కసారి నీ ఆత్మని, నీ ఆలోచనల్ని, నీ శరీరాన్ని వేరు చేసి చూడరా. నీ శరీరాన్ని నడిపిస్తున్నది నువ్వు, నీ ఆత్మ. నువ్వు నీ వాహనాన్ని నడిపిస్తున్నవాడు. నీ వాహనానికి ఏదైనా అయ్యిందనుకో, అప్పుడు దాన్ని బాగు చేసి సరైన పద్ధతిలో నడపాల్సింది కూడా నువ్వే. అంటే ఈ భయం కేవలం నీ శరీరానికి పుట్టింది మాత్రమే. ఎందుకురా భయపడతావు? ఒక్కసారి ఆత్మను, శరీరాన్ని వేరు చేసి ఆలోచించు. అప్పుడు పరమాత్మే నిన్ను నడిపిస్తాడు. వెళ్ళరా, వెళ్ళు. ఇక ఆలోచనలు ఆపేయి. భయమంతయు దేహముదే, భయముడిగిన నిశ్చయంబు పరమాత్మునిదే. లయమంతయు దేహముదే, జయమంతయు జీవుడనుచు చాటరవేమా.